హాయ్ అందరికీ. ప్రజెంట్ మేమున్నది శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్, నల్గొండ జిల్లా పానగల్లు గ్రామంలో ఉన్నది. ఈ దేవాలయం 1000 సంవత్సరాల ముందు 11వ శతాబ్దంలో నిర్మించబడింది. లోపలికి ఎంటర్ కాగానే కోనేరు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మరియు రైట్ సైడ్లో దేవాలయం ఉంటుంది. భక్తులు కోనేరులో కాళ్ళు కడుక్కొని ఎదురు ఉన్న దేవాలయంలోకి వెళ్ళే విధంగా కోనేరుని నిర్మించడం జరిగింది. ఇదే గుడి ఒక మెయిన్ ఎంట్రన్స్. మీరు ఇక్కడ లోపట్లోకి ఎంటర్ అవుతుంటేనే ఆ ఆర్కిటెక్చర్, అప్పట్లో కుందూరు చోళరాజులు నిర్మించిన ఆర్కిటెక్చర్ని మనం చూడొచ్చు. లోపట్లోకి ఎంటర్ కాగానే మనకి 1000 ఏళ్ళ గుడికి వచ్చినట్టు ఉంటుంది. అట్మాస్ఫియర్ని అయితే ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారు మీరు లోపట్లోకి రాగానే. దేవాలయం చుట్టూ ఉప ఆలయాలు ఉంటాయి. అందులో కొన్నిట్లో మాత్రం విగ్రహాలు ఉండవు. ఎందుకంటే అప్పుడు ముస్లిం రాజులు వాటిని ధ్వంసం చేయడం వల్ల ధ్వంసం చేసిన విగ్రహాలను పూజించకూడదు కాబట్టి విగ్రహాలు ఉండవు. దేవాలయం చుట్టూ ఉన్న ఉపాలయాలలో ఆత్మలింగం ఒకటి. ఈ ఆత్మలింగం మన గర్భగుడి పక్కనే ఉంటుంది. ఇక్కడ మనం ఒకసారి దగ్గరికి వెళ్ళి చూసినట్లయితే లోపలికి వెళ్ళగానే ఆత్మలింగం అయితే ఎదురుగుండా ఉంటుంది. మనకి పక్కనే అప్పుడు కాలంలో ముస్లిం రాజులు ధ్వంసం చేసిన వినాయకుడి విగ్రహం అయితే చూసుకోవచ్చు. ఈ దేవాలయంను త్రికుటాలయం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే శివుడు, విష్ణువు మరియు సూర్యదేవుడు ఉంటారు కాబట్టి. ఈ ఉపాలయం వెనకాలనే నాగదేవత పుట్ట అయితే ఉంటుంది. ఈ పుట్టలో ఇప్పటికీ 6 అడుగుల పాము ఉందని అందరూ నమ్ముతున్నారు. ఈ నాగదేవత పుట్ట పక్కనే మీరు చూసుకున్నట్లయితే అప్పుడు రాజులు, ముస్లిం రాజులు మరియు గుప్తనిధి వేటగాళ్ళు ధ్వంసం చేసిన నంది మహారాజా విగ్రహాలు అయితే చూసుకోవచ్చు. అప్పుడు కాలం దేవాలయాలలో దేవాలయంకి సంబంధించిన ఆభరణాలను నంది విగ్రహాలలో పెట్టడం వలన ఇవి కూడా అవే నందులు అని అప్పుడు గుప్తనిధి వేటగాళ్ళు మరియు కొన్ని ముస్లిం రాజులు వీటిని ధ్వంసం చేయడం జరిగింది. శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్ లోపల నుంచి అయితే ఇలా ఉంటుంది. చుట్టూ 18 స్తంభాలతో నిర్మించారు ఈ గుడిని. ఒక్కొక్క స్తంభం మీద చూసినట్లయితే చాలా చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా స్పష్టంగా కనబడేలా అప్పటి కాకతీయులు అయితే చెక్కారు. అలాగే మీరు స్తంభం యొక్క పై భాగంలో చూసుకున్నట్లయితే రామాయణం యొక్క ముఖ్య ఘట్టాలను చెక్కడం జరిగింది. ఇక్కడ అప్పుడు రూపాయి బిళ్ళతో కొడితే సరిగమలు వినిపించేది అనేవారు, కానీ ఇప్పుడు అవి ధ్వంసం చేయబడినవి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు గర్భగుడిలో ఒక ఛాయ కనిపిస్తూ ఉంటుంది. ఆ ఛాయ ఎక్కడికి వెళ్ళి వస్తుంది అనేది ఒక మిస్టరీ ఉండే. ఎందుకంటే గర్భగుడి ఎదురుగా మీరు చూసుకోవచ్చు ఏ స్తంభం ఉండదు. అలాగే నేను ఇక్కడ చెయ్యి ఊపుతున్నా కానీ నా చెయ్యి నీడ అనేది లోపల పడటం లేదు. 1000 సంవత్సరాల పాటు మిగిలిపోయిన ఈ ఛాయా మిస్టరీని రీసెంట్ టైమ్స్లో శేషగాని మనోహర్ గౌడ అనే ఒక ఫిజిక్స్ లెక్చరర్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ థియరీతోని క్రాక్ చేయడం జరిగింది. ఈ దేవాలయంలో ఉన్న లింగము చాలా అరుదైనది అని అంటారు. ఎందుకంటే బ్రహ్మసూత్రం అనేది ఈ లింగం పైన ఉంటుంది కాబట్టి లింగాల మీద బ్రహ్మసూత్రం అనేది చాలా అరుదుగా ఉంటుంది. అలాంటి అరుదైన ఒక లింగము శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి గుడిలో అయితే చూడొచ్చు.